ఈరోజు మ్యాచ్లో ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ గురించి మాట్లాడాలా, లేదంటే రియాన్ పరాగ్ బ్యాటింగ్ గురించి మాట్లాడాలా అని కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీంను కేవలం 126 రన్స్కు పరిమితం చేయడం అంటే అది అంత సులభమైన విషయం కాదు. అటువంటి సమయంలో ఒకవైపు బ్యాటింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్లో 3 వికెట్స్ పడిపోయిన సంజు శాంసన్, మిగతా బ్యాట్స్మెన్స్ వికెట్స్ పడిపోయిన మరొక్కసారి క్రీజ్లోకి వచ్చిన రియాన్ పరాగ్ అద్భుతమైన ఫామ్లో ఉండడంతో మరొక్కసారి హాఫ్ సెంచరీని చేసి తన టీంకు ఒక వండర్ఫుల్ విన్ అందించడం జరిగింది. ఇది ఒక T20 మ్యాచ్లో కంటిన్యూస్గా అద్భుతమైన బ్యాటింగ్ను పర్ఫామ్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. అటువంటిది రియాన్ పరాగ్ చాలా వండర్ఫుల్గా బ్యాటింగ్ చేస్తూ స్టార్టింగ్లో స్లోగా ఆడుతున్నా, ఎందుకంటే వికెట్లు కంటిన్యూస్గా పోతూ ఉన్నాయి. స్టార్టింగ్లో స్లోగా ఆడినప్పటికీ కూడా క్రీజ్లో నిలదొక్కున్నాక కంటిన్యూస్గా 4లు 6లతో అతి తొందరగానే తన టీంను, మనం ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది అనుకున్నాం యాక్చువల్లీ విన్ అవ్వడానికి. బట్ ఒక 2 ఓవర్ల ముందుగానే తన పనిని ముగించడం జరిగింది అని చెప్పవచ్చు. మరొక సైడ్కు బౌలింగ్ విషయానికి వస్తే చాహల్ 3 వికెట్స్ తీసి ముంబై ఇండియన్స్ను కోలుకోలేని దెబ్బతీయడం జరిగింది. మరొకసారి ఇక్కడైతే బయటపడిన అంశం ఏంటంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అనేది ఎక్కడో మిస్ఫైర్ అవుతూ ఉంది. తన టీంను సక్సెస్ వైపుగా వెళ్ళలేకపోతున్నాడని అనిపిస్తూ ఉంది. ఏదైతే మన రోహిత్ శర్మ ఉన్నప్పుడు చాలా సూపర్గా టీం అనేది ప్రతి ఐపీఎల్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేది. బట్ ఈ ఐపీఎల్ సీజన్కి వచ్చేపాటికి కెప్టెన్సీ చేంజ్ అవ్వడంతో మరి ఒక కెప్టెన్ అన్నవాడు స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా ఆ ధైర్యంతో టీం అనేది మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అయితే హార్దిక్ పాండ్యా బిహేవియర్ వల్ల అయితేనేమో, అతని ఒంటెత్తు పోకడలు అయితేనేమో, బట్ టీం మాత్రం సరిగ్గా పర్ఫామ్ చేయడంలో విఫలమవుతూ ఉంది. వాళ్ళు ఒక తాటిపైకి వచ్చి ఆడటం లేదనే విషయం మనకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. మరొక సైడ్ రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే సంజు శాంసన్ ఇండియాలో పర్మనెంట్ స్థానం సంపాదించుకోకపోయినా అతనిలో మంచి కెప్టెన్సీ లక్షణాలు ఉన్నాయనేది మరొకసారి నిజమవుతూ ఉంది, మరొకసారి ప్రూవ్ చేయబడింది. కంటిన్యూస్గా రాజస్థాన్ రాయల్స్ 3 గేమ్స్ను విన్ అవ్వడం అనేది అంత అసమాష విషయం అయితే కాదు. బట్ అత్యధిక ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్స్ కలిగి ఉన్న హై ప్రొఫైల్ టీం కలిగి ఉన్న ముంబై ఇండియన్స్ మాత్రం సక్సెస్ను రిజిస్టర్ చేయలేక తంటాలు పడుతూ ఉంది. దీని అంతటిని గమనిస్తే మనకు ఒక కెప్టెన్ అనేవాడు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఒకవైపు హార్దిక్ పాండ్యా సరైన కెప్టెన్సీ స్కిల్స్ లేకపోవడంలో తన టీంకు విజయాన్ని అందించలేకపోతున్నాడు. ఆయన ఏం ఫీల్ అయ్యాడో కానీ తన వల్లే అక్కడ గుజరాత్ టైటన్స్ విన్ అయ్యారని అతను ఫీల్ అయినాడేమో తెలియదు, కానీ గర్వం అనేది తలకెక్కి అతను సరిగ్గా టీంని ఒక తాటిపైకి తీసుకుని వచ్చి వాళ్ళను ఎంకరేజ్ చేసి విజయాన్ని అందించేలా వాళ్ళను మోటివేట్ చేయడంలో విఫలమవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. మరొక వైపు చూస్తే సంజు శాంసన్ చాలా కూల్గా తన టీంను సక్సెస్ వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఒక మంచి కెప్టెన్ అనేది ఒక టీంకి ఎంత అవసరం అనేది ఈ 2 టీమ్స్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది.